పటాన్ చెరులో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్తున్న ఆయన దుకాణం ఉంది, 100 ఎకరాలు తెల్లాపూర్లో ఆక్రమించుకున్నాడని. మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లన్న సాగర్లో ముంచి 1000 కోట్లు సంపాదించి అది సరిపోలేదని 100 కోట్లు కేసీఆర్ హరీష్ రావుకి ఇచ్చి మళ్ళీ ఎంపీగా మీ దగ్గరకు వచ్చిండు. నేను అడుగుతున్నా సోదరులారా, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆల్రెడీ, ఇంకా 5 ఏళ్ళు ఉంది ఆయన నౌకరి. ఒకటి ఉండగానే ఇంకొకటి అడుగుతుండ్రు. ఇదేమన్నా పెళ్ళి అనా? పెళ్ళి ఉంటే 2 పెళ్ళి చేసుకోనికే కుర్చీ మీద కుర్చీ వేస్తారా? కుర్చీ మీద ఏమన్నా కుర్చీ వేస్తారా? లేకపోతే పెగ్గు మీద పెగ్గేసినట్టు 2 పదవులు ఉంటాయా? కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో, టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో నాకు తెలియదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఏడాది తిరగకుండే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేదేంది లేదు, పోతే ఒక 400-500 కోట్లు పోతాయి. మందిని ముంచిన సొమ్మే కదా, మనల్ని దోసుకున్న సొమ్మే కదా. కాబట్టి ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి, అంగిలాగు గట్టిగా ఉంటే ఇడిపించుకోండి, అవి కూడా మన సొమ్మే. అన్ని తీసుకున్నాక తూర్పుకు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకితోని వాత పెట్టు. అందుకే మిత్రులారా, నిన్న మొన్న బీజేపీ నాయకులు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చారు. 10 ఏళ్ళు వాళ్ళే కదా ప్రధానమంత్రిగా ఉన్నది, హోంమంత్రిగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఏం ఆశిస్తాం? పెద్దలు వచ్చినప్పుడు, పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమన్నా తెస్తారేమో, తెలంగాణకి ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా. నేను గతంలోనే ఆయన పోయి అడిగిన, మా పటాన్ చెరువు రామచంద్రాంపురం వరకు మాకు మెట్రో రైలు కావాలి అని. ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా మనం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి నిధులు అడిగినాం, ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి జిల్లా చుట్టూతా ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇస్తాడేమో అనుకున్నాం. ఇవేమీ ఇవ్వలేదు. ఆయన ఒకటే జపం చేస్తున్నారు, హిందువులు ముస్లింలు ఇవాళ మీరు కొట్లాడుకోండి, మీరు కత్తులతో ఒడుచుకోండి, మీ రక్తం చిందాలి, మేము ఓట్లలో గెలవాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని, ఇక్కడున్న కార్మికుల్ని, మా కమ్యూనిస్టు సోదరులని, మా తెలంగాణ జనసమితి మిత్రులను, సోదరులారా ఇవాళ ఆలోచన చేయండి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడినప్పుడే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి. అట్లా కాకుండా రోజు మనం కొట్లాడుకొని చేస్తుంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా? మనకు పరిశ్రమలు వస్తాయా? మన ప్రాజెక్టులు వస్తాయా? మన ప్రాంతం బాగుపడుతుందా? ఆలోచన చేయండి. ఇవాళ ఆనాడు 2004 నుంచి 2014 వరకు దామోదర్ రాజనరసింహ గారు మంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిండు, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా కంపెనీలు వచ్చినాయి. అందుకే ఇవాళ మన భూములీడ కట్టిన బస్టాండ్ కూడా ఆనాడు మనం కట్టిందే. అందుకే ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మన భూముల ధరలు పెరగాలంటే, మన పటాన్ చెరువులో కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకు ఎకరం అయిందో, ఇక్కడ భూముల ధరలు 100 కోట్లకు పెరగాలంటే మనకు పరిశ్రమలు రావాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఒకటే పిచ్చి పట్టుకున్నది. పిచ్చి ఏందో అంటే, ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఒడుచుకోవాలంట, మన రక్తం ఏర్లై పారాలంట, మన కుత్తుకలు దిగాలంట, బీజేపీ వాళ్ళ సీట్లు గెలవాలంట. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటారే? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు
తెలంగాణకి ఏమి ఇచ్చిండో చెప్పమనుంది, ఇప్పుడు ఏం తెచ్చిండో చూపియమనుంది. ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలి. అందుకే ఇవాళ చేసింది లేదు, చెప్పుకోనిక లేదు, తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. ఓ పెద్ద గాడిద గుడ్డు మనకిచ్చి ఇవాళ మన ఓట్లు కొల్లగొట్టాలనుకుంటారు. అందుకే మిత్రులారా, బీజేపీ మాయలో పడ్డమంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చిరంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఇక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తరతరాలుగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతోని మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వడమే కాదు, దామన్న లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఇవాళ ఒక బలహీన వర్గాల బిడ్డ నీల మధును ఇవాళ మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. కాటా శ్రీనివాస్ గౌడ్ను ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. అక్క సోదరిమణి కొండ సురేఖమ్మను మంత్రిని చేసినాం. మా ఒడ్డెర సోదరుడు జర్రిపేట జైపాలీడు ఉన్నాడు, ఆయనను కూడా మా ఒడ్డెర సోదరుణ్ణి కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. మా అక్క మా నిర్మలమ్మ, ఆమెను కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. ఇక మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా ఆయన్ని నడుపుతుండు. వారే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెత్తనం ఆయనదే, నాదేంది లేదు. రబ్బర్ స్టాంపే నేను గుద్దమన్న దగ్గర గుద్దుతున్న, సంతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా. మొత్తం నడుస్తున్నదే మీది, మనోళ్ళది, పేదోళ్ళది, పేదలకు అండగా ఉండేటోళ్ళు. మరి ఇట్లా అందరినీ కలుపుకపోయే మన ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి, ఒక బలహీన వర్గాల నుంచి నీల మధుని ఇవాళ ఎన్నికల్లో దించిన. ఆనాడు మా జగన్న చెప్తున్నాడు, ఇందిరమ్మ ఉన్నప్పుడు కీర్తిశేషులు బాగారెడ్డి, మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చిండని. మరి నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కదా. ఇవాళ అందుకే కాంగ్రెస్ అండగా నిలబడండి. ఈ దేశంలో అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలి, రాజ్యాంగం రద్దు కాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నీల మధుకు అండగా నిలబడండి. మీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉంటామని మీరందరూ మాట ఇస్తున్నారు కదా. పటాన్చెరు అసెంబ్లీ నుంచి 50,000 మెజార్టీ ఇస్తారు కదా, ఇస్తారా? 50,000 ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా. 50,000 పటాన్చెరు 1,00,000 ఓట్లతో మెదక్ పార్లమెంటు నీల మధు గెలవాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? రెడీ? రెడీ? 1,00,000 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ప్రియాంక గాంధీ గారు కామారెడ్డికి వస్తున్నారు 2 గంటలకు. ఈడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి దగ్గరికి రాండి. శంకర్పల్లి రోడ్ అండ్ షోలో మధు చెప్తున్నాడు, 50,000 ఇవ్వండి, మేమన్నీ మంజూరు చేస్తాం. భూమిన వానైతాడు, సాధన ధైర్యం వీడు.